సాంప్రదాయ పద్ధతిలో చేసే ఏ వంటకమైనా ఎంతో రుచిగా ఉంటుంది. మొన్న మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు వడ్డించినటువంటి చారు అసలు ఎంత బాగుందంటే చాలా రుచిగా ఉంది. వేడి వేడి అన్నంలో లంచ్కి వెళ్తే వడ్డించారు ఫ్రెండ్స్. అదే రసాన్ని మీకు వెరైటీగా వాళ్ళని కనుక్కొని వీడియో షూట్ చేసి షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. ముందుగా బాగా పండినటువంటి 3 టమాటాలు తీసుకొని కుక్కర్లో కాస్త నీళ్లు పోసేసి ఒక పొంగు రానివ్వండి. మరీ మెత్తగా ఉడికించకండి. తర్వాత రోట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మిరియాలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసేసి బాగా దంచేసేయండి. అదంతా పక్కన పెట్టుకోండి. టమాటాలు ఉడకంగానే అవన్నీ కూడా పైన తోలంతా తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఆ టమాటాలని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఇంగువ వేసేసి బాగా వేయించేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే ఈ మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి టమాటా జ్యూస్ అంతా వేసేసి రుచికి తగ్గ సాల్టు, కొంచెం కరివేపాకు, పసుపు, అలాగే మీకు ఇష్టమైతే కాస్త రసం పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇవాళ కొంచెమే రసం పౌడర్ 1/2 స్పూన్ వేసాను. అవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. బాగా మరగనివ్వండి. అసలు నిజంగా నాలుక పట్టినటువంటి తుప్పంతా వదిలిపోతుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఈ రసం. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో తింటే అద్భుత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.